కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పెద్దలు మాండవీయ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు నాని గారు, మేయర్ గారు, కృష్ణబాబు గారు, నివాస్ గారు, అలాగే అనకాపల్లి ఎంపీ గారు, కలెక్టర్ గారు, ఇతర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది, ఈరోజు విజయవాడ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఈ క్రిటికల్ కేర్ సెంటర్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడ నగరానికి 24 కోట్ల రూపాయలు మంజూరు చేసి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మనం చూసాం అక్కడ ఉన్నటువంటి చూపించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్, ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, ఏ రకంగా హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎన్ని మెడికల్ సీట్లు పెరిగినాయి, నాడు నేడులో ఏ ఏ కార్యక్రమాలు హాస్పిటల్స్కి రూపురేఖలన్నీ కూడా మార్చడం జరిగిందో ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఈ వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న జరిగినటువంటి మనకి ఒక పాండమిక్ సిచ్యువేషన్ని అధిగమించాలి అని చెప్పనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ గారు వీరందరూ కూడా ముందు చూపుతో రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం. 2 అంతస్తులే ఉన్నది అని చెప్తున్నారు అధికారులు కానీ, లేకపోతే గౌరవ మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 5 ఫ్లోర్స్ వేస్తే ఒక పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ వచ్చేటటువంటి పేషెంట్లకి సరిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి గారు కూడా అధికారులందరూ కూడా వారికి బ్రీఫ్ చేస్తే దాన్ని కూడా మంజూరు చేసి శాంక్షన్ చేసే విధంగా చేస్తారని చెప్పని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న నిర్ణయాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా ఒక వైద్య ఆరోగ్య శాఖలో ఒక నూతన శకాన్ని ప్రారంభించి పనిచేస్తాను. కాబట్టి ఈరోజు విజయవాడ నగరానికి ఈ హాస్పిటల్కి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో లొకేటెడ్ అయినటువంటి హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడం కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా మీరు శాంక్షన్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి భారతదేశ ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారికి, అట్లాగే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారికి, అట్లాగే కృష్ణబాబు గారికి, ఆరోగ్య శాఖ సెక్రటరీ కృష్ణబాబు గారికి, అట్లాగే సోదరుడు మేయర్ ఎమ్మెల్యే విష్ణు గారికి, అట్లాగే మేయర్ గారికి, భాగ్యలక్ష్మి గారికి, అట్లాగే మా సహచర ఎంపీ అనకాపల్లి ఎంపీ సత్యవతి గారికి, అట్లాగే అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ముఖ్యంగా హెల్త్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు కూడా పెద్ద ఇష్యూ. సో క్వాలిటీ హెల్త్లో ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో మరి ప్రతి పేదవాళ్ళకి హెల్త్ ప్రభుత్వ రంగం నుంచి ఉచితంగా ఇవ్వాలనే ఒక దీంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దానికి అభినందనలు మోడీ గారికి, ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, అట్లాగే మన మంత్రి గారు మాండవీయ గారికి కూడా. అట్లాగే మనం ఇప్పుడు చూస్తే హెల్త్లో దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ క్రిటికల్ హెల్త్ కేర్ కానీ మిగతా అన్నీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది. అట్లాగే మనం కేంద్ర మంత్రి వారిని విజయవాడ ఎంపీగా ఈ ఫెసిలిటీ విజయవాడకి ఇచ్చినందుకు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనస్ఫూర్తిగా విజయవాడ ప్రజలందరి తరఫున నేను అభినందిస్తున్నాను సార్.
Mandivya sir, on behalf of the public of Vijayawada, I heartfully thank you for giving us this facility here, critical care facilities in this old government hospital here. Actually, this one block was foundation laid in 2018 and now it is, I think the cellar is over and now you have given 23 crores for this facility, critical care facility. I appreciate you. I thank you on behalf of the people of Vijayawada. Also, I would like to say, on my request, last time when your BJP national president, now the best national president, Nadaji was the health minister, he gave 120 crores for multi-specialty hospital in the GGH, Government General Hospital. For that, the state government gave a gap funding of 30 crores, 150 crores. The very nice facility, multi-specialty facility in Vijayawada has been ready and it has been very helpful during the COVID, sir. We thank you very much, to thank Narendra Modi ji very much, and also for the AIIMS, which has been set up next to here only Nangalgiri, where the state government has given nearly 180 acres of land, and with 2,000 crores of investment, AIIMS is ready. I request all the people of Vijayawada and surrounding Vijayawada to use this AIIMS multi-specialty hospital, and also this critical care is coming up. చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఈ క్రిటికల్ కేర్ మీద, హెల్త్ మీద ఫోకస్ చేయడం చాలా మన అదృష్టం. కాబట్టి మరొక్కసారి విజయవాడ ప్రజలందరి తరఫున మంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని అందరినీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. आंध्र प्रदेश में आज कई प्रकल्प का शिलान्यास और लोकार्पण के कार्यक्रम में हमारे बीच में उपस्थित राज्य के यशस्वी हेल्थ मिनिस्टर रजनी जी, हमारे सांसद श्रीनिवास जी, हमारे दूसरी सांसद डॉक्टर सत्यावती जी, मल्लारी विष्णु जी, हमारे मेयर भाग्यलक्ष्मी जी, मंच पर उपस्थित सभी सीनियर अधिकारीगण, उपस्थित भाइयों बहनों, आज हमने क्रिटिकल केयर यूनिट का शिलान्यास किया, BSL 3 लैब का शिलान्यास किया और कई इंटीग्रेटेड लैब का लोकार्पण भी करा। दोस्तों, कोई भी राज्य को, कोई भी देश को समृद्ध राष्ट्र बनना है तो ये देश की प्राथमिकता होनी चाहिए कि देश के नागरिक स्वस्थ हो। स्वस्थ नागरिक, हेल्दी सिटीजन, हेल्दी सोसाइटी का निर्माण करता है और हेल्दी सोसाइटी होती है, सारी सोसाइटी, सारा समाज हेल्दी होता है तो देश को समृद्ध राष्ट्र बनने में मदद करता है। और इसलिए मोदी जी ने हेल्थ सेक्टर को हॉलिस्टिक अप्रोच के साथ देखा। एक समय ऐसा था कि कोई लीडर आते थे, कहते थे मेरे यहां अस्पताल बना दो, तो जो पावरफुल लीडर थे उसके यहां अस्पताल बन जाती थी। कई जगह पे इंफ्रास्ट्रक्चर व्यवस्था खड़ी हो जाती थी, कई देश के पार्ट व्यवस्था से वंचित रह जाते थे। मोदी जी ने कहा कि ऐसा नहीं होगा, हेल्थ एक्सेसिबल होनी चाहिए, हेल्थ अफोर्डेबल होनी चाहिए, सभी को स्वास्थ्य सुविधा का अधिकार मिलना चाहिए और इसलिए हॉलिस्टिक अप्रोच के साथ हेल्थ सेक्टर में काम करना चालू करा। नतीजा ये निकला, आज देश में 1,70,000 आयुष्मान आरोग्य मंदिर बनाया गया। यह आयुष्मान आरोग्य मंदिर यानी कि प्राइमरी हेल्थ सेंटर, हेल्थ एंड वेलनेस सेंटर, 5 to 6,000 पॉपुलेशन पर 1 आयुष्मान आरोग्य मंदिर, 10 टाइप ऑफ टेस्टिंग वहां हो सकता है।
वहाँ वेलनेस के लिए प्रयास होता है। वहाँ कोई पेशेंट जाते हैं, उसका प्राइमरी ब्रेस्ट कैंसर का, सर्वाइकल कैंसर का, ओरल कैंसर का प्राइमरी टेस्ट हो जाता है, ताकि पता चल जाता है कि कोई बड़ी बीमारी आगे तो नहीं बढ़ रही है ना। जब कोई भी डिसीज प्राइमरी लेवल पर होता है, उस वक्त जो डिटेक्ट हो जाता है, उसका इलाज अच्छी तरह से हो सकता है। सेकंड में मोदी जी ने कहा कि हेल्थ एंड वेलनेस सेंटर बनाना है, डॉक्टर चाहिए, वहां नर्सिस चाहिए। हम केवल अस्पताल बना देते थे और देश में डॉक्टर की कमी थी। दोस्तों, आजादी के बाद 67 इयर्स में 350 मेडिकल कॉलेज थी, केवल 9 साल में दूसरी 350 ऐड कर दी। आज 707 मेडिकल कॉलेज देश में है। हमारे स्टूडेंट गो इन ए मेडिकल स्टडी गो टू अब्रॉड, वो अब्रॉड जाते थे। क्यों? क्योंकि यहां ये फैसिलिटी नहीं थी। मेडिकल कॉलेज बढ़ाई, 54,000 सीटें थी। नाउ एंड टुडे 1,07,000 MBBS की मेडिकल सीट है। नर्सिंग, अभी मोदी जी ने डिसाइड किया, एक 157 जो पहले मेडिकल कॉलेज बन के तैयार हो गई है, सभी जगह पे नर्सिंग कॉलेज होनी चाहिए, ताकि हेल्थ वर्क फोर्स देश की रिक्वायरमेंट के लिए उपलब्ध हो। इस सुनिश्चित कर दिया। तो आयुष्मान आरोग्य मंदिर बना, उसमें डॉक्टर की सुविधा होने लगी। उसको स्पेशलिटी हॉस्पिटल के साथ जोड़ने के लिए बहुत समझने की बात है। जो कोई गरीब लोग होते हैं वो प्राइमरी हेल्थ सेंटर पर जाते हैं और वहां से टेली कंसल्टेशन की फैसिलिटी चालू करी। एम्स के साथ उसको जोड़ दिया, डिस्ट्रिक्ट हॉस्पिटल के साथ उसको जोड़ दिया। डिस्ट्रिक्ट हॉस्पिटल, एम्स वो हब बन गए और हमारा आयुष्मान आरोग्य मंदिर वो स्पोक बन गया। दोस्तों, मैं थोड़े दिन पहले दिल्ली से एम्स का एक न्यू कैंसर सेंटर बना है झज्जर, इट्स 54 किलोमीटर फार फ्रॉम दिल्ली। में वहां जा रहा था इन हरियाणा, तो रास्ते में मैंने किसी को बताया नहीं था। मैं निकला और बोर्ड लगा था आयुष्मान आरोग्य मंदिर। मैंने पूछा नहीं, ड्राइवर को कहा गाड़ी रोको। मैं आयुष्मान आरोग्य मंदिर में चला गया। आयुष्मान आरोग्य मंदिर में गया, एक कम्युनिटी हेल्थ ऑफिसर एक पेशेंट को देख रही थी। उसको पता नहीं था कि मंत्री जी उसके पीछे आके खड़े रह गए। वो टेली कंसल्टेशन कर रहे थे पीजीआई चंडीगढ़ के एक एक्सपर्ट डॉक्टर के साथ। वो कंप्यूटर में उसके सामने था, पीजीआई चंडीगढ़ के डॉक्टर और कम्युनिटी हेल्थ ऑफिसर बात कर रहे थे, पेशेंट बगल में बैठे थे। और पीजीआई के डॉक्टर ने कहा कि जरा पेशेंट से भी मुझे बात कराओ। तो उन्होंने थोड़ा कंप्यूटर मोड़ा और पेशेंट के साथ पीजीआई चंडीगढ़ के स्पेशलिस्ट डॉक्टर ने उससे बात करी, उसका रिपोर्ट बताया। डॉक्टर वहाँ बैठा है, उन्होंने सजेस्ट किया कि आप उसको इस टाइप की मेडिसिन लिख दो, 1 सप्ताह के बाद फिर एक बार टेली कंसल्टेशन से जुड़ जाना। दोस्तों, एक घटना महत्वपूर्ण इसलिए है, एक गरीब परिवार के व्यक्ति शायद उसको वहाँ से रेफर कर देते कि जाओ आप दिल्ली चले जाओ। 1 दिन का काम जाता, उसका पैसे का खर्च होता। गरीब व्यक्ति के जेब में पैसा नहीं होता है। दोस्तों, टेली कंसल्टेशन डेली 3 to 4 लाख टेली कंसल्टेशन के द्वारा लोगों का इलाज हो रहा है। आयुष्मान भारत योजना से देश के 60 करोड़ लोगों को 5 लाख तक का मुफ्त इलाज की मोदी जी ने गारंटी दी है। आंध्र प्रदेश जैसे स्टेट, मुझे खुशी है, आयुष्मान भारत योजना अपने स्टेट की योजना को संयुक्त रूप में बहुत अच्छी तरह से इंप्लीमेंट कर रहा है। उसका फायदा गरीब लोगों को हो रहा है। होलिस्टिक अप्रोच के साथ हेल्थ को आगे बढ़ाते हैं। 22 स्टेट में एम्स बनाई गई। अभी आपके यहां एम्स डेवलप हो रही है। धीरे धीरे 4-5 साल में ये एम्स इतनी डेवलप होगी
वो सभी डिस्ट्रिक्ट हॉस्पिटल को भी मार्गदर्शन करेगी और टर्शरी केयर के लिए, स्पेशलिटी सुविधा के लिए महत्वपूर्ण भूमिका अदा करेगी। मोदी जी के नेतृत्व में दोस्तों देश बदल रहा है, देश आगे बढ़ रहा है, नया भारत का निर्माण हो रहा है। नया भारत में देश के हर नागरिक स्वस्थ हो, ये प्राथमिकता होती है। और इसलिए जो सरकार हमेशा सीखती है, हम लोग कभी मेंटली सैचुरेशन मोड में नहीं आते हैं। हमने कर दिया और कभी कोई चीज कितना भी कर दो इनफ नहीं होता है। बदलते समय के साथ बदलता रहना की आवश्यकता होती है। कोविड क्राइसिस के दरमियान हमने देखा कि हमने इतना प्रयास करने के बाद और क्या कमी है, तो आउटपुट ये निकला कि अभी इंटीग्रेटेड लैब का इंफ्रास्ट्रक्चर नहीं है। इंडिया इज ए बिग कंट्री, ह्यूज डाइवर्सिटी, 1.4 बिलियन पॉपुलेशन। इतने बड़े देश में कहां क्या चल रहा है, कौन सा डिसीज चल रहा है, उसका इंटीग्रेशन होना बहुत आवश्यक है। ब्लॉक लेवल से लेकर डिस्ट्रिक्ट, स्टेट, रीजनल और सेंट्रल लेवल तक एपिडेमियोलॉजी की लैब की श्रृंखला के द्वारा देश को जोड़ने की कोशिश की गई, ताकि कोई लास्ट पैमाने पर, कोई लास्ट लोकेशन पर कोई नया डिसीज दिख गया, जीनोम सीक्वेंसिंग में पता चला, तुरंत ही ऊपर फ्लैग हो जाए कि यहाँ कुछ इस टाइप का वायरस, इस टाइप का डिसीज देख रहा है, ताकि उसका इलाज करा जाए। वैसा ही डिस्ट्रिक्ट लेवल पर क्रिटिकल केयर ब्लॉक, कोई भी इमरजेंसी की स्थिति में, कोई पेंडेमिक की स्थिति में लोगों को इलाज के लिए दिक्कत ना हो, वहाँ वेंटिलेटर हो, वहाँ ऑक्सीजन हो, वहाँ ऑल टाइप ऑफ फैसिलिटी हो, ऐसा क्रिटिकल ब्लॉक 602 डिस्ट्रिक्ट में बनाने के लिए तय किया। 64,000 करोड़ रुपीस 5 इयर्स में पूरा करना है। 64,000 यानी कि देश में 640 डिस्ट्रिक्ट, अब काउंट करो, 730 है, तो उसका नतीजा ये निकलता है पर डिस्ट्रिक्ट में एवरेज 80 से 100 करोड़ रुपया का खर्च आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन के तहत करना है। आंध्र प्रदेश ने अच्छा परफॉर्मेंस करा है, और जो स्टेट अच्छा काम करता है, हमारे रजनी जी ऑनरेबल हेल्थ मिनिस्टर मेरे पास दिल्ली आती है, कई काम लेके आती है, भैया मुझे ये चाहिए, हमारे स्टेट में वो करना है, हमें क्रिटिकल केयर यूनिट बनाना है, हमें ये हॉस्पिटल में ऑपरेशन के लिए ये मेडिकल डिवाइस की रिक्वायरमेंट है, हमें मेडिकल कॉलेज बढ़ानी है। दोस्तों, हेल्थ सेक्टर में एक समय था, हम कहते थे राज्य की ओर से सेंट्रल गवर्नमेंट के लिए फंड के लिए जाते थे, पैसा दो पैसा दो, सेंट्रल गवर्नमेंट पैसा देती थी उपकार के भाव से। दोस्तों, हम उपकार के भाव से नहीं मानते हैं, हम हमारी जिम्मेवारी समझते हैं स्टेट को स्ट्रेंथन करने के लिए स्टेट गवर्नमेंट को हर संभव मदद करें, और इसलिए हम कहते हैं खर्च करो खर्च करो। मैं रजनी जी को एश्योर करना चाहता हूं कि आपके यहां हेल्थ सेक्टर में भारत सरकार की ओर से मदद के लिए कोई कमी नहीं रहेगी। आप जितना खर्च करते चलोगे, ये 5 साल का प्लान है, आंध्र प्रदेश 2 साल में पूरा करे तो मैं 2 साल में सारा पैसा दे दूंगा। मैं सुबह में कृष्णा बाबूजी मेरे से बात कर रहे थे, मैंने कहा आप खर्च करना चालू करो, पैसा देने में मैं दिक्कत नहीं होने दूंगा। हमें हेल्थ इंफ्रास्ट्रक्चर को मजबूत करना है। स्टेट और सेंट्रल गवर्नमेंट साथ में मिलकर प्रयास करें। हम फेडरल डेमोक्रेटिक सिस्टम में काम कर रहे हैं, सेंट्रल और स्टेट अलग नहीं हो सकता है, स्टेट होके सेंट्रल बनता है। सेंट्रल की सभी के प्रति जिम्मेवारी है, जो प्रोएक्टिव काम करता है वो ज्यादा लाभ ले लेते हैं,
आंध्र प्रदेश प्रोएक्टिव काम करते हैं। मैं हमारी सत्यावती जी को अभिनंदन देना चाहता हूँ। ये एमपी है, वो बार बार मेरे पास आ जाती है, और जो ज़्यादा मेहनत कर लेते हैं उसको थोड़ा फायदा भी हो जाता है। मुझे भी 3-4 बार आते हैं तो ऐसा लगता है कि 3 बार आई है तो चलो मदद कर देते हैं उसको। उसके हॉस्पिटल के लिए, उसके डिस्ट्रिक्ट में हॉस्पिटल होगी, भैया आप आना, वहाँ उद्घाटन करना। और धीरे से कहते हैं, मैं कहता हूँ किसका उद्घाटन करना, तो कि क्रिटिकल केयर ब्लॉक का उद्घाटन करना है। तो मैंने कहा मैं आपको जब अलॉट करूँ तब उद्घाटन करूँगा ना, तो कि इसलिए ही आई हूँ। दोस्तों, ये मेहनत करने से आउटपुट होता है। जितनी जनप्रतिनिधि और सरकार एक्टिव मोड में काम करती है, आउटपुट अच्छा देखता है। आंध्र प्रदेश गवर्नमेंट हेल्थ सेक्टर में बहुत अच्छा काम करती है। मैं रत्न जी और माननीय मुख्यमंत्री जी को अभिनंदन करूंगा। आप आगे बढ़िए, भारत सरकार हर संभव आपको मदद करेगी। धन्यवाद।